మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు అమ్మా న్యూస్ నుంచి ప్రత్యేకంగా 10 సంవత్సరాల పోరాటం తర్వాత మొదటి విజయం కాంగ్రెస్ పార్టీ అందుకుంది. సో ముందుగా మీకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా శుభాకాంక్షలు. సో ఈ విజయాన్ని మరి ఎలా అనుకుంటున్నారు? ఈ విజయం కేవలం పార్టీ కృషియా లేకపోతే పార్టీ అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రజలు పార్టీని కోరుకున్నారా? అసలు మాకు ఇది మొట్టమొదటి విజయం కాదన్న గారు. మధ్యప్రదేశ్లో కూడా మేమే ఉన్నాము. ఏది మన బీజేపీ పార్టీ నమ్ముతుందిగా బుల్లింగ్ బయింగ్ అని. ఒకటి అసత్య ప్రచారం చేసి అధికారం చేసి తీసుకోవడం, ఒకటి లేకపోతే కొనడం. మధ్యప్రదేశ్లో కొన్నారు, గోవాలో కొన్నారు, మహారాష్ట్రలో కొన్నారు. ఈ ప్రజానికం ఇవన్నీ చూస్తుంది. వీళ్ళు వేసే వేషాలు కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ మోడీ కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానివ్వండి. కర్ణాటక ప్రజలు ఈరోజు సంక్షేమానికి, వెల్ఫేర్ కి పట్టం కట్టారు. సత్యకి, అహింసకి, హింసకి, అసత్యకి పోరాటంలో ఓటేశారు. ఇది డెమోక్రటికల్ విన్. ఇక్కడ బీజేపీ ఆ ఏదైతే బయింగ్ పాలసీలో కర్ణాటక గవర్నమెంట్ బీజేపీ కొందాం అనుకుందో, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళది, అధికారం కొంచెం పెద్దగా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ని ట్యాపుల్ చేయవచ్చు, కొందాం అనుకున్నారు. కానీ ఆ స్కోప్ కూడా ఇయ్యలేదు. ఇక్కడ కర్ణాటక ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్డర్ నుంచి ఒక సోల్జర్ లాగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఐ కంగ్రాచులేట్ దెమ్. ఎందుకంటే ఇది ఎంతో స్ఫూర్తిదాయకం. ఇది తెలంగాణలో ఎంతో స్ఫూర్తిదాయకమైన ఫైట్. ఇది ఇక్కడ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ఇంకో ఎత్తులో పనిచేస్తుంది. మా నాయకత్వం ఇప్పుడు కొత్తగా వచ్చిన పిసిసి నాయకత్వంలోనే ఆల్రెడీ ఊపు అందుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణలో డెఫినెట్ గా మేము యూత్ డిక్లరేషన్ కానివ్వండి, రైతు డిక్లరేషన్ కానివ్వండి, మా నాయకులు తెలంగాణ పట్ల ఉన్న మా చిత్తశుద్ధి కానివ్వండి, తెలంగాణ ఇచ్చిన పార్టీ లాగా యువతకి ఈరోజు అండంగా నిలబడుతున్నాము. ఆ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న ధరల పట్ల ఈరోజు ఆ గ్యాస్ సిలిండర్ ఇప్పుడు కర్ణాటకలో ఇంకోటి ఏంటంటే, కర్ణాటకలో మా విజయం ఏంటంటే సంక్షేమం కోసం చేసిన ప్రామిస్ ఉన్నాయిగా, మా 5 ప్రామిసెస్. సరే, అసలు మీ విజయానికన్నా ముందు ఫస్ట్ బీజేపీ ఓటమి తెలుసుకొని మీ విజయానికి కావాల్సిన